హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వచ్చేసి ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసాను. ఈ సీజనల్ మార్పుల వల్ల అందరికీ గొంతు నొప్పి, జ్వరం, జలుబు ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులను తగ్గించే మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మిరియాల రసం ఇలా చేసుకుని 2 పూట్ల వేసుకుని తింటూ ఉంటే గొంతు నొప్పి, జ్వరం, జలుబు అన్నీ కూడా దూరం అవుతాయి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ప్రయత్నం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక 1/2 స్పూన్ మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి. ఇందులో మిరియాల పొడి కోసం 1 స్పూన్ మిరియాలు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొద్దిగా అల్లం ఆ మందస్తాలో వేసుకుని కచ్చాపచ్చగా దంచుకుని ఉంచుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని దంచుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి పోపు కోసం ఆయిల్ వేసి మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత మనం కచ్చాపచ్చగా దంచుకుని పొడిని కూడా వేసి బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక టమాటా, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకుని అవి ఇందులో వేసుకుని ఉప్పు, పసుపు కూడా వేసుకుని ఇవి కూడా బాగా వేగనివ్వాలి. టమాటా బాగా మెత్తపడే వరకు వేయించుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని టమాటా, ఉల్లిపాయల్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే మనం నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం తీసుకుని ఉంచుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకుని ఉప్పు టేస్ట్ చూసుకుని సరిపడా వేసుకుని ఇందులోనే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా కళాయి నిండా చింతపండు రసాన్ని పిండుకోవాలి. ఇలా చింతపండు రసం పిండిన తర్వాత ఈ చారుని బాగా తెరల కాగనివ్వాలి. మనం వేసిన మిరియాలు, ధనియాలు, జీలకర్రలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ చారుకి పట్టేంత వరకు బాగా తెరల కాగనిచ్చి తెరల కాగుతుండగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. బెల్లం ముక్క వేయడం స్కిప్ అయింది. చిన్న బెల్లం వేసుకుంటేనే రసం చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారుగా, ఇలా తెరల కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే మిరియాల రసం రెడీ. ఈ రసంతో అన్నం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. జ్వరం నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. వెంటనే జ్వరం, జలుబు, దగ్గు లాంటివి ఏవైనా ఉండి గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే కూడా చాలా తొందరగా తగ్గుతుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రసం తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. గొంతుకి చాలా హాయిగా ఉంటుంది. ఇలా గొంతు నొప్పులు, జ్వరం, జలుబు ఉన్నవాళ్ళు ఈ రసాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.